హలో అండి. హాయ్ అందరికీ నమస్కారము. సైకాలజీ ప్రీవియస్ బిట్స్. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొంటాడు. ఈ పరిశీలనల రకం ఆన్సర్స్ చెప్తానండి. సంచరిత పరిశీలన. కింది వాటిలో సరైన ప్రవచనం. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. దమనం చేయబడిన అచేతనంలోని భావనను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్. సమగ్రకృతి. వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనము. పియర్సన్ డార్విన్ కుటుంబం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం సమాంతర క్రీడ. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరియైన జత నవ్వు ఉత్సాహం. పియాజే సంజనాత్మక వికాస దశల్లో అభివర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించింది. పూర్వ ప్రచాలక దశ. వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సూచించే ప్రస్తుత నిస్పందన సహజ సామర్థ్యం. మీకు ఎంతవరకు ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. తెలిస్తే ఒకసారి రీచెక్ చేసుకోండి. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత. ఈ కింది కోల్బర్ నైతిక వికాస స్థాయికి చెందును. పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనని ఉన్నప్పటికీ సరిగా రాయలేని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షణ తంత్రం. ఉపసంహరణ. ప్రామేయులకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు అయిష్టం. అది ఏంటిదనంటే ఏ సంఘర్షణ అంటే ఉపగమ పరిహార. సంసిద్ధత నియమ, అభ్యాసన నియమం, ఫలిత నియమాలు కింది సిద్ధాంతం యొక్క ఫలితము. యత్నదోష. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం. ఆన్సర్ వచ్చేసి స్వీయ పునర్బలనం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక స్మృతి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లు అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు డెజాయు. ఈ కింది వాటిలో స్మృతిని పెంచేది. ప్రేరణ. వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ అయితే చేయండి. రోజు ఇలా వీడియోస్ అయితే పెడతాను, మీ సపోర్ట్ ఉంటే. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యాసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడమే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయం అవ్వడం విరామం. విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణము. శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాల. ఆన్సర్ బాండూరా ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం వచ్చి అవధానము. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థుల ఉపాధ్యాయుల సంఖ్య 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశము బరువైన పుస్తకాల సంచులు. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు వారి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి యోగ్యరహిత. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించబడిన మంత్రణ విధానం నిర్దేశిత మంత్రణం. కింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఆన్సర్ వచ్చేసి స్వల్పబుద్ధిమంతులు. కింది వల్ల భౌతిక వనరులు. 1 ఆన్సర్ వచ్చేసి శాస్త్రవేత్తలు. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వబడిన భారత్వం 20 మార్క్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.